హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మేము మిరపకాయల బజ్జీలు అయితే చేస్తున్నాము. ఎందుకంటే మా ఛానల్కి 1000 మంది సబ్స్క్రైబ్ వచ్చాయి కాబట్టి ఇవాళ స్పెషల్ వీడియో అయితే మిరపకాయల మసాలా బజ్జీ చేస్తున్నాము. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏందో మొత్తం చూపిస్తాను. ముందు మీరైతే మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దానికి కావాల్సిన సామాన్స్ ఏమేందో చూపిస్తాను. ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకండి, చివరి దాకా చూడండి. అలానే షార్ట్ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మనము మసాలా ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. మిరపకాయలకి ముందు ఏంటంటే మనకి కొన్ని పల్లీలు అయితే వేయించుకున్నాను. ఇప్పుడు చింతపండు కూడా కొద్దిసేపు నానబెట్టుకున్నాను, ఒక 10 నిమిషాలు. ఇప్పుడు ఏంటంటే మనము ఈ మసాలాకు కావాల్సింది కొద్దిగంత ఓమా కూడా కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పల్లీలు ఏంటంటే మనం మిక్స్కి అయితే పట్టుకోవాలి. చూసారు కదా, నేను వేయించుకున్న పల్లీలు అయితే ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఓమా కొద్దిగా అంత వేసుకోవాలి ఫ్రెండ్స్. నానబెట్టుకున్న చింతపండు కూడా ఇందులో కొద్దిగా అంతా వేసుకోవాలి. మరి ఎక్కువ పులుపు కాకుండా తగినంత చింతపండు అయితే వేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మనం మిక్స్కి అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం తగినంత ఉప్పు కూడా వేసుకుందాము. అలానే కొద్దిగా కారం కూడా వేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే మనం మిక్స్కి అయితే పట్టుకోవాలి. ఇది వచ్చేసి ఏంటంటే మన జీలకర్ర పొడి అనమాట. ఇది కొద్దిగా వేసుకుందాము. ఇది ధనియాల పొడి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మనం మిక్స్కి అయితే పట్టుకుందాము, పేస్ట్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏంటంటే మిరపకాయలు అయితే కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. చూసారు కదా, మనం ఈ విధంగా ఏంటంటే మిరపకాయలు ఇట్లా మధ్యలో ఇట్లా చీరుకోవాలి. చీరుకొని లోపల ఏంటంటే ఇత్తులు ఉంటాయి కదా, అన్నీ నీట్గా ఏంటంటే ఇత్తులన్నీ తీసేయాలి. చూసారు కదా, ఈ విధంగా తీసేయాలి. ఎందుకంటే అది తీసిన ఇత్తులు ఏంటంటే మనం మసాలా అనేది అక్కడ నింపుతాము. చూసారు కదా, ఈ విధంగా మనము చూడండి, ఈ విధంగా కట్ చేసుకోండి. ఎందుకంటే మసాలా నింపాలి ఇక్కడ ఫ్రెండ్స్. మన ఛానల్కి మళ్ళీ ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండి. ఎందుకంటే ఇవాళ వీడియో ఏంటంటే 1000 మంది సబ్స్క్రైబ్ వచ్చినందుకు మేము మిరపకాయల బజ్జీలు అయితే చేస్తున్నాము. మీరు ఇలానే సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మంచి మంచి వంటలు, మంచి మంచి బ్లాగ్స్ చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి. చూడండి, ఎక్కువ మిరపకాయలు కూడా తీసుకోవాలి. ఒక 1/4 కిలో మిరపకాయలు తీసుకున్నాము. ఇవే బయట ఇప్పుడు ప్లేట్ అంటే కనుక 4 అంటే 30 రూపాయలు. అదే 20 రూపాయలు పెడితే ఒక 5-6 ప్లేట్లు వస్తాయి. మంచిగా తినొచ్చు ఇంట్లోనే చేసుకొని. చూసారా, దానికి కావాల్సిన అన్ని సామాన్స్ అన్నీ మేము ఎప్పుడో రెడీ చేసుకున్నాము. చూడండి, ఇవన్నీ ఓమా, సోడా, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, కారము, ధనియాల పొడి ఉన్నది. ఇది వచ్చేసి మనకి శనగపిండి. చూస్తారు కదా, శనగపిండి అయితే మేము 1 కప్పు అయితే తీసుకున్నాము. ఎందుకంటే 1/4 కిలో మిరపకాయలకి 1 కప్పు చాలా ఎక్కువ, ఇదే ఎక్కువ సరిపోతుంది. ఇంకా మనకి మిలుగుతుంది కూడా ఫ్రెండ్స్. ఇది చూసారు కదా, ఇందాక మిక్సీలో వేసి పేస్ట్ చేసినాం కదా, పల్లీలు, ఓమా, చింతపండు ఇవన్నీ వేసి పేస్ట్ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాము. ఈ పేస్ట్ ఏంటంటే మనము ఇక్కడ మన ఈ మిరపకాయల మధ్య చీరినాం కదా, ఇత్తులు లేకుండా, ఇక్కడ ఏంటంటే పేస్ట్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి మనము. చాలా బాగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మసాలా మిరపకాయల బజ్జీలు అనమాట. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాము, చూద్దాం ఎలా వస్తుంది టేస్ట్ అయితే ఫ్రెండ్స్. ఇప్పుడు మనము మసాలా అనేది మిరపకాయలకైతే అంటిస్తున్నాము. చూడండి ఎలా అంటిస్తున్నామో. మీరు కూడా ఇలానే చేయండి, చాలా బాగా వస్తాయి మిరపకాయల బజ్జీలు. చూస్తారు కదా, ఈ విధంగా లోపల ఏంటంటే మనం మసాలా అనేది ఈ విధంగా పెట్టాలి. చూస్తారు కదా, ఫ్రెండ్స్. మాకైతే 1/4 కిలో మిరపకాయలకైతే 4 ప్లేట్లు అయితే వచ్చినాయి. అదే బయట కొనాలంటే 80 రూపాయలు బొక్క. మాకు 80 కాదు, 120 రూపాయలు బొక్క అవుతాయి. ఇంట్లో చేసుకుంటే ఒక 5-6 మంది మంచిగా తినవచ్చు ప్రశాంతంగా.
చూసారుగా ఫ్రెండ్స్ మసాలా ఇవి ఎలా పెడతారో చూడండి. దీని లోపల మొత్తం మసాలా ఉన్నది. కొందరు అయితే చింతపండు పెడతారు, లేదా నువ్వులు వేసి కూడా పెడతారు. మేమైతే పల్లీలు వేసినాము. ఫస్ట్ టైం చూసాం టేస్ట్ ఎలా వస్తుందో. కొత్తగా కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. కొత్తగా అయితే ట్రై చేస్తున్నాం. అన్నీ ఇదంతా మీకోసమే, మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, అన్ని మిరపకాయలకు అయితే మేము మసాలా అయితే పెట్టేసాము. ఇప్పుడు ఏంటంటే పిండి కలుపుకుంటున్నాము, అది కూడా చూపిస్తాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి దాకా చూడండి. మళ్ళీ ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పిండి అయితే కలుపుకుంటాము. చెప్పాను కదా నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. చూడండి ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ మనము లిల్లీలు కాకుండా చిక్కగా అయితే కలుపుకోవాలి పిండి. చూపిస్తాను అది కూడా. ఇప్పుడు దాంట్లో ఏంటంటే మనము ముందుగా అయితే కొద్దిగా ఉప్పు అయితే సాల్ట్ అయితే తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు తగినంత సోడా అయితే వేసుకోవాలి. ఇది ఓమా వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. కొంచెం లైట్గా కారం, ఎందుకంటే మిరపకాయలు సప్పగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం అయితే వేసుకుంటాము. ఇప్పుడైతే కలుపుకోవాలి మనము. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ కరెంట్ అయితే పోయింది, టార్చ్లు వేసుకొని చేస్తున్నాం మీకోసం. ఉప్పు వేసినా కరెంట్ పోయింది. చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాం. ఇలా తడుపుకోవాలి పిండి. ఒక 10 నిమిషాలు నానితే మిర్చి చాలా సూపర్ వస్తుంది. నానాలి పిండి 10 నిమిషాలు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాము. చూసారుగా తగినంత అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎక్కువ ఏం లేవు ఫ్రెండ్స్, ఒక 4 ప్లేట్లు అయితే అయినాయి ప్రజెంట్. దానికి తగ్గట్టుగా అయితే ఆయిల్ అయితే వేసుకున్నాము. వీడియో అయితే లాంగ్ ఉంది, కొంచెం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఆయిల్ అయితే వేస్తున్నాము. చూడండి ఆయిల్ అయితే గరం అయిపోయింది. పిండి అనేది మొత్తం పెట్టద్దు, సగం మిరపకాయలకు పెడితేనంటే మంచిగా మిరపకాయ కాలుతుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. చూసిరా ఫ్రెండ్స్, ఒక 2 నిమిషాలు అయితే మిరపకాయలు అయితే రెడీ అయిపోతాయి. గరం గరం ఈవినింగ్ టైంలో మంచిగా తినొచ్చు.
చూస్తారు కదా మనం పిండి అనేది ఎలా పెడతాం మిరపకాయలకి. ఫ్రెండ్స్, మిరపకాయల బజ్జీలు అనేది ఎప్పుడైనా సరే మనం 2 సార్లు అయితే కాల్చుకోవాలి. ఇది ఏంటంటే కొంచెం హెచ్చిపచ్చి ఉన్నది, ఇంకా కాలలేవు. ఇంకోసారి వేసిందంటే మనకు పిండి అనేది కూడా మంచిగా కాలుతుంది, కొంచెం రెడ్ కలర్లో వస్తాయి. ఇప్పుడు ఏంటంటే కొంచెం చూస్తారు కదా కొంచెం ఎల్లో ఉన్నది, ఇంకా కాలలేవు. ఇంకోసారి అయితే వేస్తాము, ఎందుకంటే మనం పిండి అనేది లోపల ఉడకాలి. సేమ్ మన హోటల్లో వేసినట్టే వేస్తున్నాము చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మళ్ళీ ఇంకోసారి అయితే కాల్చున్నాము. చూసారు కదా అన్నీ అయితే ఫస్ట్ ఒకసారి అయితే కాల్చుకున్నాము. ఇప్పుడు ఏంటంటే సెకండ్ టైం అయితే ఏంటంటే మనకు లోపల పిండి మంచిగా ఉడుకుతుంది. చూసారు కదా ఇవి ఏంటంటే వెచ్చిపచ్చిగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, 2 నిమిషాలు అయిపోతాయి ఫ్రెండ్స్. ఎక్కువ టైం పట్టాయి మనకి. చూసారా ఫ్రెండ్స్, కలర్ కూడా చేంజ్ అవుతుంది, కొంచెం రెడ్ అవడం అయితే జరుగుతుంది చూడండి. ఫ్రెండ్స్, మిరపకాయల బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి. ప్రజెంట్ ఇప్పుడు ఒక టేస్ట్ అయితే చేస్తా చిన్నది. గరంలో సూపర్ ఉన్నాయి, టేస్ట్ కూడా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా చేసుకోండి. చూస్తారు కదా ఆయిల్ మసాలా, ఇవి ఆయిల్ కూడా లేదు చూస్తారు కదా చేతికి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.